అమ్మా ఇలా బైక్ ఏం చేస్తాలే? ఇవాళ మిరపగింజలు అలుకుతాను. అవునా? అలికినాక ఎన్ని రోజులకు ఇవి నారైతుంది? అలికినాక 10 రోజులకు మొలుతుంది. 10 రోజులకు మొలిసినాక నెల రోజులకు 40 రోజులు 30 రోజులకు 40 రోజులకు పెట్టుకోవచ్చు. ఎట్లా అలకాలో చూపిస్తావా? చూపిస్తా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మెత్తగా దుక్కి దున్నుకోవాలి. ఇవన్నీ దుక్కి దున్నుకొని పెంట చల్లుకొని మళ్ళీ దున్నుకొని ఇట్లా మంచిగా మల్లు కట్టుకోవాలి. ఓకే. చీర వెడల్పు మళ్ళీ కట్టుకొని మంచిగా తవ్వి ఇట్లా గీతలు కొట్టుకోవాలి. గీతలు కొట్టుకొని ఇంచున్నర ఇట్లా గీతలు కొట్టి గింజలు వేయాలి. ఇంచుకు ఒక్కటే వేయాలి. ఇప్పుడు లైన్లు కొట్టి గింజలు ఎట్లా పెట్టాలి చెప్పి చూపిస్తా. ఇగో ఇట్లా లైన్ కొట్టుకోవాలి. ఇంచున్నర లోతు అట్లా. ఓకే. ఇప్పుడు గింజలు పెట్టు. ఏం గింజలే మన 341 ES 341 వాడతాం. ES 341 వాడతాం మనం వెనకటి బట్టి. మనం కారం పొడికి పచ్చడికైనా ఇంట్లో వంటలకైనా ఇది ఉపయోగించుకోవచ్చు. ఇక మనం ఇదే పెడతాం. ఒక్కొక్క గింజ ఒక్కొక్క చెట్టు అవుతుందా? ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టుకు ఒక 500 కాయలు కత్తాయి. 500 కాయలు కత్తాయి. 7 కాయలేదా మనకు? అందుకే భూమి మీద వేసింది ఏది ఖరాబ్ కాదు, తిన్నది ఖరాబ్ అవుతుంది. గింజలు పెట్టిన తర్వాత చీర కప్పి గడ్డి ఎందుకు ఎత్తాలే? డైరెక్ట్ ఉంటే వాన కొడితే మట్టి ఒర్రబడి కొట్టుకపోయి గింజలు కొట్టుకపోతాయి అని చీర కప్పి మళ్ళీ మీదకి వెళ్ళి గడ్డి వేసి నీళ్ళు కడతాం. దానిపైన నీళ్ళు పడుతుంది. ఇట్లా పంపు బట్టి ఎత్తుతుంటుంది. పంపితే స్నానం చేసి చివరాసి ఉంటుంది. చివరేనా నాన్న? చివరి. అప్పుడు ఏమైతుంది? మంచిగా చిన్న చిన్న చినుకులు పడ్డట్టు. చిన్న చినుకులు. ఇవాళ తుఫాను లేవాలి. ఇది కాగానే ఇక మనకు నీళ్ళు పట్టకున్నాయి పడతారా తుఫాను? లేదు. ఓకే. మళ్ళీ కొన్ని రోజులకు చీరలే పడతారా? చీర తీసి పక్కకి ఎత్తే అయిపోతుంది. మొలక బయటకి వస్తుంది. ఓకే. ఇది నర్సరీ లెక్క ఎత్తాలన్న? నర్సరీ లెక్క చేస్తాం. అదే 30 ప్యాకెట్ల ముళ్ళు ఉన్నది మనకు చపాట మిర్చి. సరే పోతాను బాయ్. ఇదంతా మంచిగా మొలిసి ఇదంతా తోట పెట్టి ఇదంతా కాసి మనందరినీ మంచిగా పైసలు వచ్చి మనం అందరం నలుగురం పెద్దోళ్ళం అయ్యి మనతోటి ఇంకా 4 పెద్దోళ్ళు అయితే మంచిది. ఇవాళ ఒక 60 ప్యాకెట్ల మిరపనారు పోసినాము. రేపైతే చపోట మిరపనారు పోతాము. మన చిన్న బిజినెస్ కదా, మన కస్టమర్లకు పంపించాలి కారప్పొడి అని మేమైతే మంచిగా పొద్దుటి నుంచి 6 గంటల సంది ఒక 6 మనుషులం మల్లు కట్టుకుంటా నారు పోసినాము. దేవుని పుణ్యాన మంచిగా నారు మొలిసి తోట పెడితే మంచిగా కాస్తే మేము కస్టమర్లకు మిరపకాయలు కారప్పొడి పట్టించి పంపిస్తాము.